యేసయ్య ఎవరు? యేసయ్య నా దేవుడు, నా తండ్రి, నా బెస్ట్ ఫ్రెండ్. యేసయ్య ఎక్కడ ఉన్నాడు? యేసయ్య నా గుండెల్లో ఉన్నాడు. యేసయ్య ఎప్పుడూ నాతోనే ఉంటాడు. యేసయ్య ఏం చేయగలడు? నా యేసయ్య ఏమైనా చేయగలడు. కథ మొత్తం మార్చగలడు. యేసయ్య ఏం చేయగలడునా? నా యేసయ్య ఏమైనా చేయగలడు. కథ మొత్తం మార్చగలడు. యేసయ్య అంటే నీకెందుకు చాలా ఇష్టం మాట? ఎందుకంటే అర్హత లేని నాకు రక్షణ ఇచ్చారు. క్రీస్తు సజీవుడైన దేవుడు, సర్వశక్తిమంతుడు. యేసు ఎవరు? యేసు జీవము గల దేవుడు, సర్వశక్తిమంతుడు. యేసుతో ఉంటే ఎలా ఉంటుంది గఫాయిని? చాలా ఆనందంగా, సంతోషంగా ఉంటుంది. యేసుతో ఉంటే ఎలా ఉంటుంది మై? యేసుతో ఉంటే చాలా ఆనందంగా, సంతోషంగా ఉంటుంది. మనం ఏం చేస్తే యేసయ్య సంతోషంగా ఉంటారు? మనం రక్షణ పొంది పరిశుద్ధంగా జీవిస్తే యేసయ్య సంతోషంగా ఉంటారు. యేసయ్య మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడుగా? ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్నారు. కానీ మనమే ఆయనను బాధ పెడుతున్నాము. యేసయ్య నీ ప్రార్థన వింటారా? నా యేసయ్య నా ప్రార్థన ఖచ్చితంగా వింటారు. ఎందుకంటే నేను విశ్వాసంతో ప్రార్థన చేస్తాను. యేసయ్య రెండవ రాకడ ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? ఎందుకంటే ఆయన బిడ్డలు పాపమును విడిచిపెట్టి రక్షణ పొందాలని. యేసయ్య ఎలాంటి వారు? నా యేసయ్య శుద్ధుడు, పరిశుద్ధుడు, మహాపరిశుద్ధుడు. నీకు సాతానంటే భయమా? నేను అలాంటి చిన్న పిల్లలకు భయపడను. ఎందుకు అంటే నేను యేసయ్య బిడ్డను. యేసయ్య ఎలాంటి వారు? యేసయ్య ఆయన బిడ్డలను బలపరచువాడు, స్థిరపరచువాడు, పడిపోయిన చోటే నిలబెట్టువాడు. యేసయ్యను మర్చిపోగలవా మంది? లేదు, మర్చిపోలేను. ఎందుకంటే నా యేసయ్య నా కోసం ఆయన ప్రాణాన్ని ఇచ్చారు. యేసయ్యను ఎందుకు నమ్ముకోవాలి? రక్షణ కోసం నమ్ముకోవాలి. కానీ చాలా మంది కేవలం వారి అవసరాల కోసం నమ్ముకుంటున్నారు. యేసయ్య బిడ్డలు ఎలా ఉండాలి? అపవాదిని, వాని దూతలను కాళ్ళ క్రింద వేసి చితక త్రొక్కే విధంగా ఉండాలి.